ఆర్కే న్యూస్ కి స్వాగతం. నెల రోజులుగా దంతనూరు గ్రామంలో వైరల్ ఫీవర్లు మెడికల్ క్యాంపు ద్వారా వివిధ రోగాలకు చికిత్స అందిస్తున్న వైద్యాధికారులు గత నెల రోజులుగా వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామంలో సుమారు 200 మంది వైరల్ ఫీవర్, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ లాంటి రోగాలతో బాధపడుతుండటంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి డాక్టర్లు సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ లో పాల్గొన్న డాక్టర్ భవానీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికెళ్లి సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన వైద్యం అందించడం ద్వారా దాదాపు సగం మందికి నయమైందని, తిరిగి రెండవసారి క్యాంపు నిర్వహించి ఇంజెక్షన్లు, మెడిసిన్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో గ్రామస్తులను వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక గోళీ రాస్తున్నా, అది రోజు రాత్రిపూట 30 రోజులు వాడమని చెప్పాను. సరేనా? ఇవన్నీ మంగళవారం రోజు అక్కడ తీసుకున్నాను. ఎందుకంటే వేసుకున్న ప్రమోషన్స్ అయితే ఈ కళ్ళు తిరిగి నైన్ బంద్ చేయొద్దు. ఇవి కదా నైరా నా పేరు డాక్టర్ భవానీ రెడ్డి అండి. ఈ మదనాపూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇది ఇక్కడ నా దృష్టికి వచ్చి 20 డేస్ నుంచి ఇక్కడ ప్రాబ్లమ్ చాలా సివియర్గా ఉందండి. 20 డేస్ నుంచి ఇట్లా ప్రాబ్లం ఉందని తెలియగానే మేము వెంటనే స్పందించి ఇక్కడ వచ్చి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ 20 డేస్ బ్యాక్ అనేది జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్ అట్లా ఉండే. సో మేము జస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టేసి వెళ్ళాము. బట్ ఇంకా సివియారిటీ ఒక వారం రోజులకి ఇంకా పెరిగేసరికి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేము రక్త నమూనాలు సేకరించాము. అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ పెట్టడము అట్లా అంతా చేసాము. అండ్ ఇంటింటికి కూడా తిరిగాము కొంతమంది సివియర్గా ఉన్న పేషెంట్స్ వాళ్ళ ఇంటికి. అండ్ దాని తర్వాత ఇప్పుడు అట్లానే కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు మొన్న సోమవారం దాకా కంటిన్యూస్గా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏఎన్ఎంస్, ఆశాస్ కూడా ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 200 పైగానే ఉన్నారండి. అండ్ సివియర్గా వచ్చేసి ఒక 50 మంది దాకా బాగా సివియర్గా ఉన్నారు. అండ్ మొన్న క్యాంప్ పెట్టినప్పుడు కూడా మేము 51 మందికి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా పరీక్షలు అన్నీ చేయడం జరిగింది. బట్ అన్నీ అయితే నార్మల్గా అయితే ఏం చికెన్ గున్యా కానీ ఎటువంటి ఇదైతే ఏం లేదు. ఒక 5 మందికి మాత్రం టైఫాయిడ్ రావడం జరిగింది. వాళ్ళకి కూడా మనం ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఇంకా సివియర్ ఉందనేసరికి మళ్ళీ వచ్చి ఇప్పుడు పెడుతున్నాము. అండ్ మొన్న వచ్చిన శాంపుల్స్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు ఇవాళ పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏమన్నా చెప్పగలుగుతారా అమ్మా? కారణం వచ్చేసి అది డ్రైన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దీని వల్ల క్యూర్ అవ్వలేదు అంటే మేము మళ్ళీ సోమవారం నుంచి కానీ మంగళవారం నుంచి కానీ ఇంటింటికి తిరిగి డ్రై డే కూడా చేద్దామని అనే ప్లాన్లో కూడా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామంలో గత నెల రోజుల నుంచి వైరల్ ఫీవర్లు, ఈ యొక్క బాడీ పెయిన్స్తో దాదాపుగా గ్రామంలో 200 పైచిలకు మంది బాధపడుతున్నారు. దానికి అనుగుణంగా డాక్టర్ల దృష్టికి తీసుకొస్తే ఇటీవల వారు మెడికల్ క్యాంప్ పెడితే దాదాపుగా 50% రికవర్ అయినారు. అందులో ఒక 52 నుంచి 60 మందికి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తే కూడా అందరికి కూడా నార్మల్గానే వచ్చినాయి. ఒక 3-4 మాత్రమే టైఫాయిడ్, ఒకరికి చికెన్ గున్యా వచ్చింది. అయితే ఊర్లో కూడా ప్రతి డ్రైనేజ్ కానీ వీధులు కానీ పరిశుభ్రంగానే ఉన్నాయి. ఆశాలు కానీ ఆరోగ్య సిబ్బంది కానీ క్షణాల్లో స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి సెలైన్స్ ఇవ్వడం కానీ రోగుల ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి వారి యొక్క డిసీజ్ ప్రకారంగా వాళ్ళు కూడా ఈరోజు వారికి అన్ని అందుబాటులో మందులు ఉంచుతున్నారు. కానీ ఇది ఇంకా ఒక కొలికి రాలేదు. ఈ 50 గతంలో ఒక వారం 10 రోజుల కింద చాలామంది ఉండి ఇప్పుడు
మెడికల్ క్యాంప్ పెట్టిన తర్వాత ఒక 50% రికవర్ అయింది. మళ్ళా ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ పెట్టినరు. ఇది పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా కొంత ఏమైనా ఇంకా వేరే పరీక్షలు కూడా చేస్తే ఇంకా దీనికి ఏమన్నా సొల్యూషన్ రావచ్చు. కనుక తప్పకుండా వైద్యాధికారులు కూడా శ్రమిస్తున్నారు. వాళ్ళు గతంలో చేసిర్రు, ఇప్పుడు చేస్తున్నారు. సర్పంచ్ గారు కూడా